ఇరాన్ అంటే పర్షియన్ కల్చర్ ఒకప్పుడు. ఆ పర్షియన్స్‌ని తరిమేసి ఇస్లామిక్ కల్చర్ కిందకి తీసుకొచ్చింది ఖొమైనీ టీమ్. అప్పటినుంచి నడుస్తున్నటువంటిది వాళ్ళదే. ఇప్పుడు సంథింగ్ ఏదో జరుగుతోంది. ఆనాడు 1979లో ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపనకి చిహ్నంగా పెట్టినటువంటి ఒక పెద్ద కట్టడాన్ని ధ్వంసం చేశారు ఇప్పుడు ఉద్యమకారులు. అలాగే ఖొమైనీ మీద దాడి జరిగిందని ఒక పక్కన ప్రచారం జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి సైన్యాధికారుల మీద, పోలీసు అధికారుల మీద దాడి జరిగిందన్నటువంటి ప్రచారం జరుగుతోంది. పలు చోట్ల విధ్వంసాలు అయితే జరుగుతున్నాయి. ఇంటర్నెట్ ఇవన్నీ ఆపేయడం వల్ల నిజాలు బయటికి తెలియటం లేదు. తాజాగా చూస్తే 1979 నాటి ఇస్లామిక్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి స్మారకాన్ని ధ్వంసం చేశారన్నటువంటిది ఒక ఎత్తు. మరొక వైపును చూసుకుంటే మసూద్ పెజెష్కియాన్ ఎవరైతే ఖొమైనీ తరపున అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడో తను రాజీనామా చేశాడన్నటువంటి మరొక ప్రచారం జరుగుతోంది. అయితే ఇవేవి ధృవీకరించడం. మరోవైపున వచ్చేటప్పటికి ఆల్ రసూల్ మాస్క్ టెహ్రాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మసీదుని తగలబెట్టారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఓవరాల్గా ఇస్లామిక్ రెజీమ్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు పతాక స్థాయికి చేరినాయి అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మరోవైపున ఇస్లామిక్ రెజీమ్ సింబల్గా ఉన్నటువంటి క్యాపిటల్ టెహ్రాన్లో ఉన్నటువంటి సింబల్ని ధ్వంసం చేశారన్నటువంటిది మరొక వైపు. వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే సంచలనమే సృష్టిస్తున్నాయి.